హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను మీషోలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ తీసుకున్నానండి. వాటిని ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారండి రీసెంట్గా ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత రివ్యూ చేయండి అని చెప్పేసి. సో నేను మీకు మంచిగా అంటే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నానండి. ఇవి ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి, మీరు చూడండి డీటెయిల్స్ కావాలంటే. ఇందులో కూడా నేను కోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలా బాగున్నాయండి. ఈ ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ అండి, బ్లూ అంటే రాయల్ బ్లూ వచ్చిందండి. అంటే రాయల్ బ్లూ అని కూడా కాదు, కొద్దిగా వైలెట్ షేడ్ కూడా మిక్స్ ఉంది. మీకు వీడియోలో అయితే రాయల్ బ్లూ కనిపిస్తుంది, బట్ నెక్ లెంత్ కానీ హ్యాండ్ లెంత్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఏ సైజ్ వాళ్ళకైనా కూడా మంచిగా సరిపోతుంది. బ్లౌజ్ అయితే ఫ్యాబ్రిక్ కూడా 1 మీటర్ క్లాత్ వచ్చింది. చాలా బాగుంది క్వాలిటీ. హాఫ్ పట్టులో వచ్చింది. వర్క్ కూడా చాలా నీట్గా ఉంది, మీరే చూస్తున్నారు కదా. ఇలా హ్యాండ్కి లైన్స్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ తీసుకున్నానండి. వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. జరీ అండ్ సిల్క్ థ్రెడ్తో వచ్చింది. అండ్ అక్కడక్కడ కుందన్స్ అవి కూడా ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది, ట్రై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి. నెక్స్ట్ ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, కానీ మగ్గం లుక్ వస్తుందండి మనకి. ఎందుకంటే ఇది టోటల్గా ఏమంటారు గోల్డ్ జరీ థ్రెడ్తో అండ్ ఈ స్టోన్స్తో వర్క్ చేశారండి. మనకి పానీ వర్క్ వచ్చింది నెక్ చుట్టూ కూడా. ఈ నెక్ లెంత్ కానీ హ్యాండ్ లెంత్ కానీ అవన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి. వీటిని కూడా మనం ఎల్బో కానీ షార్ట్ లెంత్ కానీ ఎలాగైనా కుట్టించుకోవచ్చు హ్యాండ్స్ని. నేనైతే దీనికి షార్ట్ హ్యాండ్స్ అయితే ఈ డిజైన్కి చాలా బాగుంటుందని ఇలా పెట్టించాను. వర్క్ నీట్గా ఉంది చాలా. ఒక పింక్ బ్లౌజ్ ఉంటే మనకు చాలా శారీస్కి అయితే వస్తుంది కదా. సో మీకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది డెఫినెట్గా. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హాఫ్ పట్టు. 2 ఫ్యాబ్రిక్స్ కూడా మనకు 1 మీటర్ క్లాత్లోనే వచ్చింది. అంటే 2 పీస్లో కాకుండా సింగిల్ పీస్లో 1 మీటర్ క్లాత్ అయితే వచ్చింది. వర్క్ క్వాలిటీ వర్క్ అంతా కూడా చాలా బాగుందండి. క్లాత్ మీరు చూస్తున్నారు కదా, హాఫ్ పట్టులో వచ్చింది. ఫ్రంట్ కూడా క్రాస్ కటింగ్లో వచ్చింది. అంతా కూడా ఎవ్రీథింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. డెఫినెట్గా ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు 400 చేంజ్ అలా పడింది. ఫస్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ చూపించాను కదా, అది వచ్చేసి నాకు స్టార్టింగ్లో తీసుకున్నానండి. అది నాకు 500 పడింది. మేబీ ఇప్పుడు అది ప్రైస్ అయితే తగ్గి ఉంది. మీరు ఒకసారి చెక్ చేయండి. నేను కోడ్స్ అయితే ఇచ్చాను. మీకు బ్లౌజెస్ కనుక నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. కుట్టిన తర్వాత అయితే లుక్ అయితే ఇలా ఉన్నాయండి. నేను ఇంకా ఫర్దర్గా కూడా ఒక 3-4 బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. అవి స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక వాటి రివ్యూ కూడా మీతో షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.